హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగానే సలార్ సినిమా తొలి రోజే మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ని అయితే రాబట్టుకుంది. ఇక దీంతో మొదటి వారం సూపర్గా కలెక్ట్ చేసింది ఈ సినిమా. రెండో వీకెండ్లో కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ వీక్ డేస్లో మళ్ళీ డౌన్ అయ్యిందని చెప్పాలి సలార్ సినిమా. ఒకసారి 15 రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నైజాంలో 70.97 కోట్లు, సీడెడ్ 21.87 కోట్లు, ఉత్తరాంధ్ర 17.41 కోట్లు, ఈస్ట్ 10.43 కోట్లు, వెస్ట్ 7.94 కోట్లు, గుంటూరు 10.09 కోట్లు, కృష్ణా 8.14 కోట్లు, నెల్లూరు 5.64 కోట్లు, ఏపీ మరియు తెలంగాణలో కలుపుకొని మొత్తంగా చూసుకున్నట్లయితే 153.49 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో చూసుకున్నట్లయితే సలార్ సినిమా 22.65 కోట్లు, తమిళనాడులో 12.02 కోట్లు, ఇక హిందీలో చూసుకున్నట్లయితే కనుక 59.69 కోట్లు కలెక్ట్ చేసింది. కేరళలో 7.59 కోట్లు, ఓవర్సీస్ 64.05 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 6 కోట్లు. ఇక టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 324.49 కోట్లను కలెక్ట్ చేసింది అన్ని వర్షన్స్లో కలుపుకొని. ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రానికి 336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 338 కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా 324.49 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్కి 13.51 కోట్ల షేర్ని అయితే వసూలు చేయాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు సంక్రాంతి కల్లా సినిమాలు ఏది పోటీల్లో లేవు కాబట్టి ఈ కలెక్షన్స్ అయితే వచ్చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరిన్ని బాక్సాఫీస్ వద్ద వచ్చే ప్రతి ఒక్క కలెక్షన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.